రాజకీయాలను వదిలేసి పూర్తిగా సినిమాలకు టైం కేటాయించిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు మళ్ళీ అందరవాడిగా మారిపోయారు. కానీ పనిగట్టుకుని ఆయన్ను వైసీపీ నేతలు టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. దానికి కారణాలు కూడా లేకపోలేదు. ఆ మధ్య తమ్ముడు ఉన్నత స్థాయికి రావాలని, రాజకీయాల్లో రాణించాలంటూ చిరంజీవి గారు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ఘాటుగానే బదులిచ్చారు. ఆ తర్వాత వాల్తెరు వీరయ్య సినిమా చిరంజీవి గారు మరింత పరిణితి వచ్చింది. తాను ఏ పార్టీకి చెందినవాడి కాదని, తనకు వైసీపీ అయినా జనసేన ఒకటేనని, ఎవరి తరపున తాను ప్రచారం చేసేది లేదని తేల్చెప్పారు. దీంతో చిరు రాజకీయాలపై జనాలకు బాగానే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. మరి కాంగ్రెస్ మాత్రం ఆయన ఇంకా తమవాడిగానే చెప్పుకోవడం విశేషం. చిరంజీవి గారు కాంగ్రెస్లో ఉన్నారని, ఆయనతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి మంచి సంబంధాలే ఉన్నాయని చెప్పారు ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగురు రుద్రరాజు. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. అలాంటి కాంగ్రెస్ అధ్యక్షుడు ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారనే లాజిక్ ఎవరికీ అవసరం లేదు. అయితే ఆయన మాట్లాడింది మెగాస్టార్ చిరంజీవి గారి గురించి కాబట్టి, అందులోనూ చిరంజీవి గారు రాజకీయాలు ఇప్పుడు టాక్ ఆఫ్ ఏపీగా ఉన్నాయి కాబట్టి రుద్రరాజు వ్యాఖ్యలు అందరికీ ఆసక్తి మొదలైన విషయం మనకందరికీ తెలిసిందే. కాకపోతే ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ అధికారులు రావడంతో మెగాస్టార్ చిరంజీవి గారు మరీ పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేయనున్నారన్న న్యూస్ వైరల్ అయింది. అయితే మెగాస్టార్ చిరంజీవి గారి గురించి తెలంగాణ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు తాజాగా స్పందించారట. ఆయన మాట్లాడుతూ, చిరంజీవి గారు గ్రేట్ లీడర్, ఆయన కాంగ్రెస్కి ఎనలేని సేవలు చేశారు. ఇక రాబోయే రోజుల్లో ఆయన మళ్ళీ ఎంట్రీ ఇవ్వాలి, మళ్ళీ కాంగ్రెస్లో యాక్టివ్ అవ్వాలని భావిస్తున్నా అంటారట రేవంత్ రెడ్డి గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో.